అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. జీవితం మొయ్యలేని బరువే అయినా మొయ్యాల్సిన బాధ్యత మాత్రం నీదే. నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారైతే ఏంటి, తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పని ఏంటి ఆలోచించండి. కొన్ని సమయాలలో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులని మనం మూసుకోవటం చాలా మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏమిటి అంటే రేపు. అది ఎప్పటికీ కూడా ఈరోజు అవ్వదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషము కూడా మీ భవిష్యత్తుకి, నీ అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుంది. గుర్తుంచుకోండి. పూజలు వ్రతాలు చేస్తే భగవంతుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చెయ్యకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చేయి. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు అనేది తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా చేయడం మనం చేసి అతి పెద్ద పొరపాటు అని గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే అత్యంత గొప్పవాడు కాదంటారా? సంతోషం అనేది వెతికితే ఎదురు చూస్తేనో దొరికేది కాదు. మనం ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపులు తడుతూ ఉంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే నీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అర్థమైందనుకుంటా. జీవితంలో అన్ని అనుభవాలను నేర్పేది ఒక్క మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రమూ ఉండదు. అలాగే పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొని ఉంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. వంగి ఉండటం. ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని. అవునా? ఇక అలా ఎందుకు అవుతుంది అంటే, మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవటం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమిపైన వంగే. పడుతూ లేస్తూ పెద్దవారు ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాం? వంగే తీసుకుంటాం. ఒక రైతు పంటను కొయ్యాలి అంటే వంగే కొయ్యాల్సిందే. కుండ నుంచి నీరు త్రాగడానికి, నీళ్లు తీయడానికి మనం వంగి తీయాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి. గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండటం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం మనం ఆత్మగౌరవాన్ని వదులుకోవటం కాదు. దానికి అర్థం ఏమిటంటే వినయం. మనం మనుషులం. మనం ఆ ఆకాశాన్ని అందుకోవాలంటే ఎటువంటి పక్షిలాగానో మనకు రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. గుర్తుంచుకోండి. జీవితంలో ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు. బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే.
నువ్వు కాదు. ఎప్పుడూ కూడా గర్వంతో ఉండవద్దు. భగవంతుడి యొక్క ఆశీస్సులను కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులను కోల్పోతారు. కోపంగా ఉండవద్దు. మిమ్మల్ని మీరే కోల్పోతారు. అర్థమైందనుకుంటా. ఎక్కడ అయితే వెలుగు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీ నీడ కూడా ఉంటుంది. ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసినవాడు రేపటి రోజున నీ చుట్టూ తిరుగుతూ జేజేలు కొడుతూ ఉంటాడు. జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ 2 లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి నిశ్శబ్దం, ఇక రెండవది చిరునవ్వు. రహస్యానికి మంచి స్నేహితులంటూ ఎవరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. అర్థమైందనుకుంటా. జీవితంలో కన్నీటి కథల్ని మనసులోనే దాచుకోవాలి. మనిషిలా బ్రతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు. జరగాల్సింది జరిగిపోయాక ఎలా అయ్యిందో ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలో ముందు అది ఆలోచించు. పడిపోవడం తప్పు కాదు, అలాగే లేవడం పెద్ద గొప్పేం కాదు. నిన్ను పడదోసిన వాడి పని పట్టకపోవడమే నీది పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఈ 5 పనులను తప్పకుండా మానుకోండి. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం. 2. జీవితంలో వచ్చే మార్పులకి భయపడటం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించటం. 4. మనల్ని మనమే తక్కువ అంచనా వేసి చూసుకోవటం. ఇక 5వది ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఈ 5ంటిని మార్చుకుంటే మీ జీవితంలో ప్రశాంతత ఎప్పటికీ ఉంటుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.